వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలు గెలిచాం. ఈసారి 151 సీట్లకు పైగా గెలవబోతున్నాం. 22 పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించబోతుంది. ఫలితాలు త్వరలో దేశం మొత్తం మనవైపే చూస్తాయి అని సీఎం జగన్మోహన్ రెడ్డి. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number of 151 there's a lot coming from, I'd rather say, Rishi's team. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానది మధ్యలో ఆగిపోయిన లాంచీ రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వస్తూ ఉండగా ఇసుక మేట తగలడంతో నది మధ్యలో ఆగిపోయిన లాంచీ. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సీఏ స్థానిక పడవలతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ఈరోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ని ఇచ్చి ఇమీడియట్గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి వాళ్ళు కూడా బయలుదేరాము. ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోటుతోటి 2 మోటార్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్గా 32 ఉన్నారు. అందరూ సేఫ్గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్, పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి. అది ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగిందని అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు సార్. అది వాళ్ళకి తీసుకుని ఇంకో లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది కూడా ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ని పంపించాం. మహారాష్ట్రలో కొల్హాపురి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ పాయకాపురం శాంతినగర్లో స్థానిక సిపిఎం నేతలతోటి కలిసి బాబురావు విస్తృతంగా పర్యటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సహకరించినటువంటి ఓటర్లకి కార్యకర్తలకి సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకవైపున తెలుగుదేశం వైసీపీ రెండు రోజు తన్నుకుంటూ ఉన్నాయి, ఘర్షణ పడుతున్నాయి. కానీ ఎన్నికల ముందు మాత్రం డబ్బు పంపిణీలో రెండు పార్టీలు కొమ్మక్కైపోయింది. నువ్వు పంచుకో, నేను పంచుకో, మన ఇద్దరం ఘర్షణ పడద్దు, మళ్ళీ ఇద్దరం డబ్బు కూడా పెంచొద్దు అని ఒక రకంగా కుమ్మక్క రాజకీయాలు నడిపారు. ఎవరు అంతకుముందు రాత్రిపూట పంచేవాళ్ళు, ఇప్పుడు పట్టపగలే పనిచేస్తారు. అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుని ఉంది. వీళ్ళు మాత్రం రోజు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు డబ్బు పంపిణీ మాత్రం అంతా సవ్యంగా సాఫీగా తగాదాలు లేకుండా ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. అంటే ధన రాజకీయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడంలో, ప్రజల్ని భ్రమంలో పెట్టడంలో వారందరూ కూడా ఒకటే దారి. అయినా సరే ఎంతోమంది ఓటర్లు వాటిని కూడా ఎదుర్కొని మాకు ఓట్లు వేశారు, వారికి ధన్యవాదాలు. కానీ రాబోయే కాలంలో ఈ ధన రాజకీయాలు ప్రభావం ప్రజల మీద, ఎవరు గవర్నమెంట్లోకి వచ్చినా ప్రజల మీద పన్నుల భారాలు, అవినీతి భారం, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలు ముందుకు రాబోతాయి. ఎన్నికల్లో మాత్రం హామీలు కురిపించారు, ఇవాళ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు మీకు అమ్మఒడి, విద్యాదీవెన, ఇంకా రకరకాలైన పథకాల్లో ఉన్నటువంటి డబ్బంతా ఎన్నికలైన మరుసటి రోజే వేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులకు ఇద్దామా, వాళ్ళ పెద్ద మనుషులకి కట్టుబడదామా అని చూస్తున్నారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపణ. అరాచక ప్రభుత్వం సాగనంపేందుకే దేశ విదేశాల నుంచి ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు పోలింగ్ బూతుల వద్ద గొడవలు దిగారు. ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి. ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాజక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర నలుమూల నుంచే కాదు, దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని. అదే కాకుండా ఒక్కొక్కరు 5 గంటలు, 6 గంటలు, అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం, వాళ్ళకున్నటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరిగింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు, వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు, పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు, దాడులు, పెట్రోల్ పోసుకుని నడుస్తూ ఉంటే పోలీసులు పట్టించుకోరు. అసలు పోలింగ్ బూతుల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా, పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు బూతుల్ని స్వాధీనం చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే పల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా తాడిపత్రి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉంటుందో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి విపరీతంగా మద్యం పోయించి రెచ్చగొట్టే కార్యక్రమాలు మా గ్రామాల్లో, మా విలేజెస్లో కూడా జరుగుతాయి. ఇవాళ ఖచ్చితంగా మరి గవర్నర్ గారు ఇవాళ హామీ ఇచ్చారు. మేము అందరూ కలిసినప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ సమ్మల్ని పంపించాం. ఖచ్చితంగా ఎవరైతే అధికారులు దీంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ప్రతి ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా
మరి దీని మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము కూడా అవసరమైతే పల్నాడు వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం, ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అనుమతి కూడా కోరాం. 144 సెక్షన్ ఉన్నా మరి మేము వెళ్ళి మా వాడికి ఒక నైతిక స్థైర్యాన్ని కలిగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద మేము ఒక ప్లానింగ్ చేసుకుని మరి భవిష్యత్ కార్యాచరణ తయారు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.